శుభయోగం కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం అపరంజితరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకె కళ్యాణ కళలులికినాడమ్మ ఆకాశరాజునకు సరితూబు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మ కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవానా పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపాన వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి జత కలుపుతంతే ఇది స్త్రీ పురుష సంసార సాగరపు మథనాన్ని సాగించమంటున్నది జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు సార్థక్యముండదు కదా మనుగడను నడిపించు కళ్యాణమును మించి ఈ లోక కళ్యాణమే లేదుగా కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం వధువేవో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జతపడువలపుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తను శతమానం భవతి
గోదారై ఊపిరి గాలి గోదారై గలగల పరుగుల కలలుగా అలలెగసిన తన వయసుకు నలు పెరుగని పసి మనసుకు శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. కన్యాదానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో మనకి పెద్దలు చెప్పారు. కృతరాశీర్వస్య సహస్రావసానే ఏకైకస్య, సముద్రం నుంచి తెచ్చినటువంటి సన్నటి ఇసుక రేణువు తీసుకువచ్చి సూర్యమండలం దాకా ఒక్కొక్కటి ఇక్కడి నుంచి అక్కడి వరకు పేర్చుకుంటూ పోయి ఏకైకస్య సహస్రావసానే 1000 సంవత్సరాలకు ఒకసారి ఒక్కొక్క రేణువు తీసి పక్కకి పెడితే ఎన్ని లక్షల వేల కోట్ల సంవత్సరాలు అది తరుగుతుందో అప్పటి వరకు కూడా ఈ కన్యాదాన ఫలితం అంతే ఉంటుందట. అంతేనా కాకుండా మాసే ధ్రువ మండల పర్యంతం, నక్షత్ర మండలం వరకు కూడా తిలలు నువ్వులు ఇక్కడి నుంచి అక్కడి వరకు పేర్చుకుంటూ పోయి ఏకైకస్య సహస్రావసాని, అవి కూడా 1000 సంవత్సరాలకు ఒకటి తీసి పక్కకి పెడితే ఎన్ని కన్యాదానం చేసినా సరే అప్పటి వరకు కూడా ఆ ఫలితం 1000 కోట్ల సంవత్సరాలు అలానే ఉంటుందట. అందుకని మనకి పెద్దలు చెప్పారు,
వింటే రామాయణ మహాభారత ఇతిహాసాలే వినాలి, తింటే గారెలనే తినాలి, కంటే కూతురునే కనమని చెప్పారు పెద్దలు. కూతురుని కంటే ఇన్ని లాభాలు ఉన్నాయట. అందుకని ఈ సమయంలో సీతా అమ్మవారిని మనం కొబ్బరి బొండలాగా భావించి ఆ అమ్మవారిని చక్కగా కన్యాదానాన్ని చేస్తున్నాం రామచంద్రమూర్తికి. ఈ సంవత్సరం ఈ పీటల మీద కూర్చున్న వారు ఎంతో అదృష్టవంతులు. సాక్షాత్తు ఆ సీతా అమ్మవారి తరపున ఆ రామయ్య తండ్రికి కన్యాదానం చేయబోతున్నారు. వీరందరికీ కూడా నరకాదు ముఖ్య శాశ్వత పరమ పద వైకుంఠ, సాక్షాత్తు ఆ వైకుంఠంలో నారాయణుడు ఎలాగైతే ఉంటారో ఆ స్వామి దగ్గరికి వీరికి కన్యాదానం చేసిన వారికి ఈ నరక బాధలన్నీ కూడా తొలగిపోయి వైకుంఠం ప్రాప్తి కలుగుతుందని మనకి వేదం శాస్త్రమే చెప్పింది. మనం చెప్పే బయట మాటలు కాదు, ఆ ప్రమాణాలు ఉన్నాయి. ధ్రువ మండల పర్యంతం, రవి చంద్ర మండల పర్యంతం, ఇవన్నీ కూడా ప్రమాణ పూర్తిగా ఆ దివ్యమైనటువంటి కన్యాదానం చేస్తున్నాము ఆ రామచంద్రమూర్తికి. చక్కని పాలతో ఆ నీరుతో కన్యాదానం జరగబోతూ ఉంది. అందరూ కూడా సేవించుకొని మరొక 5 నిమిషాల్లో స్వామివారికి ముహూర్తం ఆసనం అవుతుంది. జీలగర్రాటనం 12 గంటల 30 నిమిషాలకు చక్కని స్వామివారికి రామచంద్రమూర్తికి సూర్యవంశంలో తోయించిన రామచంద్రమూర్తికి నడిగెత్తిన సూర్య భగవానుడు వచ్చారు. అటువంటి దివ్యమైనటువంటి కైంకర్యంలో మరికొద్ది క్షణాల్లో జీలగర్రాటనం జరగబోతుంది. ఈ సమయంలో కన్యాదానం జరుగుతుంది. అందరూ కూడా సేవించుకోండి. మరి ఈ సమయంలో కన్యాదానం చేసిన వారు అమ్మాయిని బంగారు ఆభరణాలతో దానం చేయాలి. అటువంటి దానం 16 షోడశ దానాల్లో ప్రత్యామ్నాయం దక్షిణ దానం తుభ్యమహం సంప్రదతే నమః అన్నారు. ఈ సమయంలో 16 దానాలు చేస్తే ఎంతో కన్యాదానం చేసిన ఫలితమంతా కూడా వస్తుంది. ఇక జీలకర్రాటనం జరగబోతూ ఉంది. ఓం సావధాన సుమహూర్తే భువనాశని గుణవతి కన్యానది ఆది వేగవతి సువర్ణవదన గోదావరి గంగకి కావేరి చరువక్కని సుమహూర్తే సావధాన లక్ష్మీ నారాయణ ధ్యాన రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కామములలోన ఏనాడు నీ తోడు ఎన్నడు నే విడిచిపోను. ఈ బాస చేసి కనిండు నూరేళ్ళు నీ నీడనై నిలిచి కాపాడుతాను. నీ నీడనై నిలిచి కాపాడుతాను.
పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు పచ్చని మెడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కలలకు దొరకని కలగల జంటని 10 మంది చూడండి తలతల మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షితలేయండి శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు పిడికిట తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు పిడికిట తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు పేరుగల జవరాలి పెండి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండి కూతురు పేరంటాండ్ల నడిమి పెండి కూతురు పేరంటాండ్ల నడిమి పెండి కూతురు విభు పేరు గుత్స సిగ్గువడి పెండి కూతురు అలర చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాల అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసే నీ ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపే నీ ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండని నీ భావంబు తెలిపే నీ ఉయ్యాల 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 ఉయ్యాల
5 రోజుల పెళ్లి అమ్మంటి పెళ్లి తొలి చూపులే లేని తెలుగింటి పెళ్లి వరుడు కోరిన పెళ్లి రామయ్య పెళ్లి వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి ఆకాశ పందిళ్ళు భూలోక సందళ్ళు శ్రీరస్తు పెళ్ళిళ్ళు శుభమస్తు నూరేళ్ళు తుమ్మెదలాడే గుమ్మల జడలు హంసలు ఊడే అమ్మల నడలు నగలకు కంది మగువల వెడలు పడుచు కళ్ళకే గుండెల తడలు ఆరాడమ్మ కోవెల ముందు పసుపురాటతో ధ్వజారోహణం కళ్యాణానికి అంకురార్పణం పడకలు కట్టి పచ్చ తోరణం ఎందరింతులా చేయి సుందరుడి హాయి తలకు పోసే చేయి తలపులొక్కవే నలుగు పెట్టిన కొద్దీ అలిగింది వయసు వయసు ఒలిగిన కొద్దీ వెలిగింది మనసు తట్టలో కూర్చుండబెట్టిన వధూనా గుమ్మడి పువ్వులో కులికెనొకటి అది మంచు ముత్యమా మానవధూరత్నమా జాబిలమ్మ కూతానదుచు జాగల కందని జడకొచ్చు జానకి తానే కావదుచు జగమే మీ జంటను వెతుచు వేసిందంటే కనువచ్చు వేసవి కిరణం ఎదుగుచు చిదిపే దీపం పెట్టొచ్చు కదిపి కట్టాలడగొచ్చు సీతాకోక చిలకనుట సిరిగల తల్లి వధువనుట రామాచిలక వరుడనుట ప్రేమకు నేడే పురుడంట ఆకాశ పందిళ్ళు భూలోక సందళ్ళు శ్రీరస్తు పెళ్ళిళ్ళు శుభమస్తు నూరేళ్ళు 5 రోజుల పెళ్ళి అమ్మంటి పెళ్ళి తొలి చూపులే లేని తెలుగింటి పెళ్ళి వరుడు కోరిన పెళ్ళి రామయ్య పెళ్ళి వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి అమ్మలాలో పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్ళలో
ఒకటయ్యే వేళ నా వైభోగం కళ్యాణం కమనీయం ఈ రెండు మనసులే రమణీయం ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట ఆరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట అమ్మలాలో పడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో ఇంటి పేరు మారయి తందులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో పలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో ఏడడుగులేయగై అగ్ని మీకు సాక్షిగా ఏడు జన్మల బంధంగా ఎనిమిది గడప దాటి ఆనందాలు చూడగా మీ అనుబంధమే బలపడగా ఇక 9 నిండితే నెల నెమ్మదిగా తిరే కల 10 అంకెల్లో సంసారమిలా పరిలంగా సాగేటియలా ఒకటేనంట ప్రాణం ఒకరంటే ఇంకొకరి లోకం ఇద్దరు చరో సగం ఇక ఇద్దరిదంట కష్టం సుఖం అమ్మలాలో పడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపరే పందిళ్ళలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకటి మంతరాలో అమ్మలాలో పడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపరే పందిళ్ళలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకటి మంతరాలో తన ప్రాణాలే నీవని ధర్మేచగా తన మనసంత నీదని అర్థేచగా తన వలపంత నీకని కామేచగా అవధులు లేని ప్రేమకై మోక్షేచగా మూడు ముళ్ళతో 7 అడుగుల అగ్ని సాక్షిగా ఇద్దరు ఒకటిగా మారగా మరుపేలేని సంతకం వెళ్ళి పుస్తకం మరు జన్మకి తొలి స్వాగతం వెళ్ళి పుస్తకం ప్రేమ పెళ్లి పేరులో ఇరువురిలోన ప్రేమ మాత్రమే బంధుమిత్రు ప్రేమలే కలిసిన నాడేలే పెళ్ళనగా కన్నవాళ్ళ ఆశలే కలిసిన స్వర్గలోక దీవెనే నువ్వు నేను మాటని మార్చే మాటే పెళ్ళనగా తోడు నీడగా ప్రాణబంధమా నీతో ఉండనా శాశ్వతం శాశ్వతం మనమిక మరుపేలేని సంతకం వెళ్ళి పుస్తకం మరు జన్మకి తొలి స్వాగతం వెళ్ళి పుస్తకం
ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి ఆహా సిగ్గంత చీర కట్టింది. చీరలో చందమామ ఎవరమ్మ, ఆ గుమ్మ సీతమ్మ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగబూసింది. కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, కోసినవన్నీ సీత కొప్పు చుట్టండి. కొప్పున పూలు గుప్పే తంతెందుకండి, కోదండ రామయ్య వస్తున్నాడండి. రానే వచ్చాడో యమ్మ ఆ రామయ్య, వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయ. రానే వచ్చాడో యమ్మ ఆ రామయ్య, వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయా. సీతకి రాముడే సొంతమయ్యే చోటిది, నేలతో ఆకాశం వీయముందే వేళిది. మూడు ముళ్ళు వేస్తే మూడు లోకాలకి ముచ్చటొచ్చినమ్మా. ఏడు అంగలేస్తే ఏడు జన్మాలకి వీడదీసిద్దమ్మా. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టుపై చిలక వాలింది. చిలకమ్మ ముద్దుగా చెప్పిందో మాట, ఆ మాట విన్నవా రామ అంటుంది. రామ రామ అన్నది ఆ సీత గుండె, అన్న నాడే ఆమెకి మొగుడయ్యాడే. చేతిలో చేతులే చేరుకుంటే సంబరం, చూపులో చూపులే లీనమైతే సుందరం. జంట బాగుందంటూ గొంతు విప్పాయంట చుట్టూ చెట్టు చీమ. పంట పండిందంటూ పొంగిపోయిందమ్మా, ఇదిగో ఈ సీతమ్మ. సయ్యకు సక్క జిమ్మి సూజా సక్క సూజా, సయ్యకు సక్క జిమ్మి సూజా, సయ్యకు సక్క జిమ్మి సూజా, సక్క సూజా సక్క సూజా, సయ్యకు సక్క జిమ్మి సూజా, సక్క సూజా సక్క సూజా. కోదండ రామయ్యకు కళ్యాణ రేఖ, మా ఇంటి
కట్టిన చీరకు కౌగిలి ముడిపడగా సరిగంతుల్లో సరిగమలెన్నెన్నో